వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో బ్రెస్ట్ మిల్క్, తల్లిపాలు పిల్లలకి ఎప్పటి నుంచి ఇవ్వాలి? ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా మనం ఇష్యూస్ చూస్తున్నాము. తల్లిపాలు కాకుండా లైక్ బఫెలో మిల్క్ కానీ, కౌ మిల్క్ కానీ ఇలాంటివి ఇస్తున్నప్పుడు కొంచెం వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. నిజంగా తల్లిపాల ప్రాధాన్యత ఎంత ఉంది? ఇప్పుడు తల్లి చనిపోయినప్పుడు అఫ్ కోర్స్ అక్కడ వేరే ఆల్టర్నేటివ్ మనం వెతుక్కోవాలి. బట్ తల్లిపాలని తాగిన వాళ్ళ లైక్ ఐక్యూ లెవెల్స్ కానీ అవి ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. కాబట్టి ఈ విషయం గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గారు. నమస్తే మ్యామ్. నమస్తే ఝాన్సీ. ఎలా ఉన్నారు మ్యామ్? యా గుడ్ ఝాన్సీ. రీసెంట్గా మనం ఇందాక కూడా డిస్కస్ చేసాము, ఫార్ములా మిల్క్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఇద్దరు పిల్లలు చనిపోయారు అని చెప్పి. అసలు తల్లిపాల ప్రాధాన్యత ఏంటి? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టాప్ చేయొచ్చు మనం? అంటే ఇప్పుడు ఈ ఆల్టర్నేట్ ఫార్ములా మిల్క్ కానీ, బఫెలో మిల్క్ కానీ ఏ ఏజ్ నుంచి ఇవ్వచ్చు వాళ్ళకి? యాక్చువల్గా తల్లిపాలు అనేది పుట్టిన వెంటనే స్టార్ట్ చేసేస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్రెస్ట్ మీద పెట్టాలి బేబీని. ఎందుకంటే అదొక రిఫ్లెక్స్. తల్లిపాలది రిఫ్లెక్స్ ఎట్లా అంటే, బేబీ నిప్పుల్ని పట్టుకొని సక్ చేసినప్పుడు ఆ రిఫ్లెక్స్ బ్రెయిన్కి వెళ్ళి ఆ రిఫ్లెక్స్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది మదర్లో. సో అందువల్లనే ఫస్ట్ బేబీని మదర్ ఒంటి మీద వేసి బ్రెస్ట్ వరకు వెళ్ళడం. మీరు కొన్నిసార్లు చూస్తే క్రాల్ చేస్తారు బేబీస్ టువర్డ్స్ ద నిప్పుల్. అంటే అంత రిఫ్లెక్స్ ఉంటుంది అనమాట బేబీకి. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి చుక్క బ్రెస్ట్ మిల్క్ ఇంపార్టెంట్. ఫస్ట్ 24 to 72 hours ముర్రుపాలు అని కొలాస్ట్రమ్ అంటాం. అంటే నాట్ నార్మల్ మిల్క్. అది వస్తాయి కొంచెం ఎల్లోయిష్గా, అవి చాలా తక్కువ వస్తాయి, చుక్క వస్తాయి. ప్రతి చుక్క చాలా ఇంపార్టెంట్. నార్మల్ బ్రెస్ట్ మిల్క్ కంటే ఆ వచ్చేవి అంటే ఏదైతే కొలాస్ట్రమ్ అంటున్నామో హైలీ బెనిఫిషియస్. అసలు దాన్ని మిస్ కాకూడదు. చాలా మంది రావట్లేదు అని చెప్పి వెంటనే, ఇప్పుడు పాతకాలంలో మరి ఆ డబ్బా పాలు అనేది పాతకాలంలో లేవు కదా. ఇప్పుడు ఏంటంటే అది ఉంది కదా అని వెంటనే అది బేబీ ఏడుస్తుందని పెడుతున్నారు. నో, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్, అంతే, దానికి మించింది లేదు. సో పుట్టిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్రెస్ట్ని స్టార్ట్ చేసేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ని టచ్ చేయడం. ఆ మిల్క్ వచ్చినా లేకపోయినా వాళ్ళని లెట్ దెమ్ సక్. ఆ నిప్పుల్ని సక్ చేస్తే ఆ రిఫ్లెక్స్ స్టార్ట్ అయిపోద్ది. ఆ చుక్క అరచుక్క కూడా ఇంపార్టెంట్. ప్రతి డ్రాప్ ఇంపార్టెంట్. దాంట్లో ఉండే రోగ నిరోధక శక్తి, మెయిన్ ఇమ్యూనిటీ లెవెల్స్ టాప్, అంతే. ఇంకెవరి దగ్గర నుంచి ఎలాంటి దాన్ని తెచ్చేయలేం. బ్రెస్ట్ మిల్క్ అనేది మినిమం 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ అంటాం. అంటే ఏమి ఇవ్వం, వాటర్ కూడా ఇవ్వం బేబీకి, ఓన్లీ మిల్క్ ఇస్తాం 6 months వరకు. అంత ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ మిల్క్ ఉండే పిల్లల యొక్క ఫిజికల్ గ్రోత్ కానీ, మెంటల్ మెచ్యూరిటీ కానీ, ఇవి చూస్తే మనకి స్టడీస్లో దాంట్లో చాలా తేడా. నార్మల్గా బ్రెస్ట్ మిల్క్ తీసుకొని పిల్లలు అంటే డబ్బా పాలు, ఆవు పాలు, గేదె పాలు పిల్లలతో కంపేర్ చేస్తే, సో మదర్స్ మిల్క్ అమృతము, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో 6 months ఎక్స్క్లూజివ్ ఇచ్చాక తర్వాత మనము చిన్న చిన్న ఫీడ్ స్టార్ట్ చేస్తాం. కొంచెం ఏదో అరటి పండ్లను చిన్న అన్నం కలపడము, అదేదో ఉగ్గాను అవి ఇవి పెడతాం కదా. అవి ఇచ్చినా కూడా బ్రెస్ట్ మిల్క్ అయితే ఇవ్వాల్సిందే. వాటిని పెడుతూనే ఇంకా పెరుగుదల ఇస్తూ 1 year to 1.5 years ఇవ్వచ్చు, తప్పేం లేదు. కొంతమంది అడిక్షన్ అయిపోతారు. కొంతమంది 5 ఏళ్లకు కూడా తల్లి దగ్గర తాగుతుంటారు వచ్చినా రాకపోయినా. అట్లా అంతా వద్దు, అది కరెక్ట్ కాదు. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ 6 months ఇవ్వండి. వీలైతే 1 to 1.5 years మదర్స్ మిల్క్ తాగడం వల్ల ఎటువంటి తప్పు లేదు. కానీ మదర్స్ మిల్క్ వెళ్ళే కొద్దీ కొంచెం తగ్గిపోతుంది. అంత బేబీకి ఫుల్గా ఇవ్వలేరు, సరిపోదు. బేబీ పెరగడం వెళ్ళాక ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపోదు. బట్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్. ఇవి ఏడ్చినప్పుడల్లా అంటే ఫీడ్ అండ్ డిమాండ్, ఏడ్చినప్పుడల్లా కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు. ఆల్టర్నేట్ బ్రెస్ట్ ఇవ్వాలి, ఒకటే బ్రెస్ట్ ఫీడ్ చేయొద్దు అని కొన్ని ఉంటాయి సలహాలు. అంటే హౌ టు క్యాచ్ ద బేబీ, అంటే బేబీకి గాలి పోవాలి కదా ముక్కులు, అట్లా అంటే దానికి అడ్డం ఎలా పెట్టాలి, హౌ టు ప్లేస్ ద బేబీ ఇన్ ద హ్యాండ్స్, తర్వాత ఈ ఫింగర్స్ ఎలా పెట్టాలి, అవన్నీ నేర్పిస్తాం మేము. సో అవన్నీ పాటించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి. అయిన వెంటనే పడుకోబెట్టద్దు, బర్పింగ్ చేయండి, అంటే పైకేసుకొని కొట్టండి. ఇవన్నీ చిన్న అంటే మన మెజర్స్ అనమాట, సేఫ్టీ మెజర్స్ ఇవి చెప్తాం. సో టోటల్గా 6 months ఇవ్వండి ఎక్స్క్లూజివ్గా. యూ కెన్ ఎక్స్టెండ్ ఇప్ టు 1 year to 1.5 years. దీన్ని మిగతా ఫుడ్ని పెడుతూ కూడా ఇది కూడా చేయాలి. ఇది బ్రెస్ట్ మిల్క్ ఇంపార్టెన్స్. ఓకే. సో ఎప్పుడు మనం ఇఫ్ ఒకవేళ మీరు అన్నారు 6 months వరకు
కంపల్సరీ ఇవ్వాలి, తర్వాత కూడా 1.5 year వరకు ఇవ్వచ్చు అని చెప్పి. ఇఫ్ అసలు పాలు రావట్లేదు తల్లికి, లేదు మదర్ చనిపోయిన కేసెస్లో, మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకోటి గమనిస్తే బ్రెస్ట్ మిల్క్ రాకపోవడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. పాతకాలంలో బ్రెస్ట్ మిల్క్ రాకపోవడం అనేది ఉండేది కాదు, అదొక రూల్, ప్రతి తల్లి ఫీడ్ చేయడం అనేది. ఇప్పుడు ఏమైంది, బికాస్ ఆఫ్ అవర్ రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, అంటే పీసీఓడీస్ అను, సిస్ట్లను, రకరకాల బాడీ చేంజెస్ అను మిల్క్ రావట్లేదు. చాలా మంది చాలా బాధపడతారు, నా బేబీకి ఫీడ్ చేయాలని ఉంది మేడం, మిల్క్ రావట్లేదని. ఇప్పుడుండే జనరేషన్లో పొల్యూషన్ అండ్ రేడియేషన్, వీటి ఎఫెక్ట్ వల్ల బ్రెస్ట్ మిల్క్ నిజంగానే తగ్గినాయి చెప్పాలి అని అంటే. వాళ్ళకి ఏం చేస్తున్నాము, ఆల్టర్నేట్ ఫార్ములా మిల్క్ వచ్చింది ఇప్పుడు, తప్పట్లేదు. అంటే ఫార్ములా మిల్క్లో అంటే ఈ న్యూట్రియంట్స్ అంతా ఉండాలి, బట్ ఇప్పుడు గేదె పాలల్లో కౌ మిల్క్లో ఏవో ఉంటాయి అంటారు, అంటే వాటిని మనం పాస్చరైజ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ మిల్క్ని విచ్ షుడ్ బి ఈక్వల్ టు ద మదర్స్ మిల్క్, అంటే మదర్స్ మిల్క్ని కంపీట్ చేసేటట్లు ప్రిపేర్ చేస్తున్నారు. సో గో ఫర్ ఫార్ములా మిల్క్. ఎవరెవరికి ఇప్పుడు మదర్, మీరు అన్నట్లు కొంతమంది డెలివరీస్లో చనిపోతుంటారు, కొంతమంది మదర్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు, అంటే రకరకాల ఇల్ హెల్త్స్, లైక్ హెచ్ఐవి మదర్, ఎయిడ్స్ మదర్ ఇవ్వకూడదు, ఎందుకంటే అది ట్రాన్స్మిట్ అవుతుంది మిల్క్ ద్వారా, అది ఇవ్వద్దని చెప్తాం. ఇస్తే నీ పాలే ఇవ్వు, లేకపోతే బయట పాలు ఇవ్వు, మిక్స్ చేయొద్దు అంటాం. ఎందుకంటే అందరూ కొనలేరు కదా, ఫార్ములా మిల్క్ ఈజ్ కాస్ట్లీ, అఫోర్డబిలిటీ ఉండదు, బట్ బెటర్ టు అవాయిడ్. కొంతమందికి కొన్ని డిసీజెస్ ఉండే మదర్స్ కి వాళ్ళు ఫిజికల్ గాను ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు, అలాగే ఆ మిల్క్ కొంత ఇవ్వకూడదు, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి గో ఫర్ ఫార్ములా మిల్క్, వేరే దారి కూడా లేదు మనకి. ఓకే, సో ఈ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేద్దామని సర్చ్ చేస్తున్నప్పుడు 555 రూల్ అనేది ఒకటి చూసాను. అంటే ఏంటి 555 రూల్ అనేది బ్రెస్ట్ మిల్క్లో ఎలా యూస్ చేస్తారు? అది 555 మిల్క్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కోసము బ్రెస్ట్ మిల్క్ ని ఎలా స్టోర్ చేయాలి అని. ఇప్పుడు వర్కింగ్ మదర్స్ ఎలా స్టోర్ చేయాలి ఇది, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వర్కింగ్ మదర్స్ ఉంటారు, వాళ్ళు రోజంతా ఇంట్లో ఉండి పాలు ఇవ్వడం కుదరదు. మరి ఇప్పుడు మా లాంటి వాళ్ళు అనుకోండి, ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ ఉన్నాను, నాకు ఒక 3 months గవర్నమెంట్ లీవ్ ఇచ్చింది, తర్వాత నా బేబీకి నేను మిల్క్ ఎట్లా ఇవ్వాలి, నేను ఐ హ్యావ్ టు గో అండ్ జాయిన్. అలాంటప్పుడు బ్రెస్ట్ మిల్క్ ని స్టోర్ చేయాలి. దానికి కూడా ఏంటంటే ఏదన్నా మిల్క్ అనేది తొందరగా పాడైపోద్ది, మనకు తెలిసిందే కదా, మనం పాల ప్యాకెట్లు ఇవి కొన్నా విరిగిపోవడము, వాసన వచ్చేయడం ఉంటాయి, అంటే దాంట్లో తొందరగా బ్యాక్టీరియా పెరిగే అవకాశం. సో ఎలా స్టోర్ చేయాలి అనేది 555. అంటే ఇప్పుడు రూమ్ టెంపరేచర్, అంటే 5 hours రూమ్ టెంపరేచర్ లో ఉంచొచ్చు. అంటే ఒక శుద్ధమైన గ్లాస్, అంటే మంచి టంబ్లర్ లో, డిస్పోజబుల్ గ్లాస్ అనో, లేకపోతే మీరు మంచిగా హాట్ వాటర్ లో కడిగిన దాంట్లోనో మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి 5 hours పెట్టి స్పూన్ అండ్ గ్లాస్ తో ఇవ్వచ్చు. మేము యూజువల్ గా బాటిల్ అవాయిడ్ చేయమంటాం ఝాన్సీ, బాటిల్ ఫీడింగ్ అనేది వద్దు, యూజ్ గ్లాస్ అండ్ స్పూన్, అండ్ లేకపోతే ఉగ్గిన్ని అని పాతకాలంలో మనం అలాంటి వాటినే వాడండి. బాటిల్ ఫీడ్ వల్ల ఈ మెయిన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, బాటిల్ సరిగ్గా కడకపోయినా, ఆ వాడే నిప్పుల్ సరిగ్గా లేకపోయినా, దాని లోపల ఏమన్నా పాతవి, అంటే మిల్క్ పౌడర్ కదా, పౌడర్ ఫామ్ లో అది ఇరుక్కుపోయి ఉంటది కొంతమందికి, అది కన్జ్యూమ్ చేసిన రకరకాల ఇన్ఫెక్షన్ వస్తాయి, నెక్రోటైజింగ్ క్వాలిటీస్ అని పేగుల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో బెటర్ టు అవాయిడ్ బాటిల్. అంత ఓపిక ఉండక అలాగ ఇచ్చేస్తారు, ఆ బాటిల్ తీసుకొని తాగేస్తారని. గ్లాసు స్పూన్ చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు తాగాలి, చోక్ అవ్వకూడదు ఇట్లా, కానీ గ్లాసు స్పూన్ ఇంపార్టెంట్. సో 5 hours ఈ బ్రెస్ట్ మిల్క్ ని నార్మల్ టెంపరేచర్, అంటే రూమ్ టెంపరేచర్ లో ఉంచొచ్చు. అదే రెఫ్రిజిరేటర్ లో మామూలుగా, అంటే ఇప్పుడు నేను రూమ్ టెంపరేచర్ లో కాదు, నాకు ఇంకొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలి, అంటే వర్కింగ్ ఉమెన్, లేకపోతే కొంతమంది నేను ఎక్కువసేపు బయటకు వెళ్ళి రావాలి, అంటే 5 hours లో నేను ఇప్పుడే రాలేను అనుకోండి, సో 5 days రెఫ్రిజిరేటర్ లో పెట్టుకోవచ్చు. 5 days. అదే ఫ్రీజర్ లో అయితే 5 months పెట్టచ్చు. ఒకసారి బ్రెస్ట్ మిల్క్ తీసాక 5 months 5 months. ఇప్పుడు కొంతమంది ఏంటి వేరే అంటే వెళ్ళిపోతుంటారు, దూరాలు వెళ్ళిపోతుంటారు, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళాలో వేరే అన్నప్పుడు నాకు బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలని ఉంది నా బేబీకి అని ఉంది అనుకోండి, వాళ్ళ మదరో వాళ్ళ గ్రాండ్ మదరో లేకపోతే వాళ్ళ ఇన్లాసో బేబీని టేక్ కేర్ చేయగలరు, కానీ మిల్క్ ఎక్కడి నుంచి వస్తాయి? సో హౌ టు ఫ్రీజ్, ఇవి టెక్నిక్ ని రూల్ ఆఫ్ 5. సో రూమ్ టెంపరేచర్ లో 5 hours, రెఫ్రిజిరేటర్ లో 5 days. అదే డీప్ ఫ్రీజర్ అంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు, అంటే ఫ్రీజ్ అయిపోద్ది మిల్క్, తర్వాత నార్మల్ టెంపరేచర్ కొంచెంసేపు పెట్టుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. వాటిలో ఏం మనం కాయక్కర్లేదు ఎప్పుడు.
బాయిల్ చేయము మదర్స్ మిల్క్ ని, అలాగే ఇస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ 5. అచ్చా, ఓకే. అసలు అంత మిల్క్ వస్తుందమ్మా ఇప్పుడు 5 months కి సరిపడా మిల్క్ రావాలంటే? బ్రహ్మాండంగా వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. మీకు మదర్ బేబీకి ఫీడ్ ఇచ్చినా కూడా కొంతమందికి ఇట్లా పడిపోతూ ఉంటాయి మిల్క్, చాలా మిల్క్ వస్తాయి. దట్ ఈస్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అని కూడా వచ్చాయి కదా, ఎక్సెస్ ఎవరో 100 liters వరకు కూడా, 100 కాకపోయినా ఎక్కువ పాలని స్టోర్ చేయడానికి ఇచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మంచిగా వస్తాయి మిల్క్. దట్ ఓన్లీ రిఫ్లెక్స్ కదా, ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది మన లోపల కణాలు. ఇది దిస్ ఈస్ నాట్ ఏ మెషిన్. మెషిన్ అంటే మనం ఏదో వేస్తే ప్రొడక్షన్, ఇది మనది ఒంట్లో ప్రొడ్యూస్. ఆ రిఫ్లెక్స్ అనేది ఒక ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ రిఫ్లెక్స్ వస్తుంది, దానివల్ల బ్రెస్ట్ నిండుతూనే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా బోల్డ్ మిల్క్ ఉంటాయి కొంతమందికి, అంటే మంచి హార్మోన్ లెవెల్స్ ఉండే మదర్స్, హెల్దీగా ఉండే మదర్స్ కి చాలా వస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కొత్తగా బ్రెస్ట్ ఈ మిల్క్ బ్యాంక్స్ అని వచ్చేసాయి. అంటే తల్లి ఇట్లా ఇవ్వలేని వాళ్ళు, లేకపోతే కొంతమందికి తల్లి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు, బ్రెస్ట్ ఎవరో ఒకళ్ళు, ఎవరు ఏ తల్లి అయితే ఏంటి బేబీని పెంచడానికి, అందరిది తల్లి, అందరిది అమృతమే ఆ మిల్క్. సో వాళ్ళు ఏంటంటే కొనుక్కునే కెపాసిటీ ఉండే వాళ్ళు, నా బేబీకి నా బ్రెస్ట్ మిల్క్ రావట్లేదు, ఫార్ములా మిల్క్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సో ఐ విల్ గో ఫర్ ద బ్రెస్ట్ మిల్క్. సో ఆ బ్యాంక్స్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. సో కొంతమంది ఏమవుతారు, పిల్లలు చనిపోతారు పుట్టిన తర్వాత, వాళ్ళకి మాత్రం మిల్క్ బాగా వస్తుంది. సో అలాంటి మంచి ఐడియా తోటి, పోనీలే నా మిల్క్ వేరే బేబీస్కి అయినా ఉపయోగపడుతుంది అనే ఐడియా తోటి కొంతమంది చక్కగా బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కని వెళ్ళేసేసి అక్కడే ఇచ్చేసేసి అక్కడ ఫ్రీజింగ్ కి వాటికి ఇచ్చేస్తున్నారు. అక్కడ నుంచి కొంతమంది కొనుక్కుంటున్నారు అనమాట. దట్ ఈస్ రియల్లీ గుడ్ ఐడియా, మనం వేస్ట్ చేయకుండా. ఎందుకు అంటే అటువంటి మిల్క్ ని మనం ఎంత ప్రయత్నించినా సృష్టించలేము. దాన్ని అదే ఫార్ములాని తేవడం అనేది ఇంపాసిబుల్. అంటే కొన్ని దేవుడు, మీరు ఎంత సైన్స్ డెవలప్ అయినా అది దేవుడు అనుకుంటున్నామో, లేకపోతే ఎక్స్ట్రా పవర్ ఏదో ఉందో, అది తల్లి పవర్, తల్లి మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఐడియా. ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ ఈ బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్, ఒక బ్యాంకింగ్ ఉండడము, దానివల్ల ఇంతమంది బెనిఫిట్ పొందడం అనేది నిజంగానే మనకి మంచిది. ఓకే, సో ఎవరైనా కానీ ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. తల్లి పాలు ఎక్కువగా ఉన్న డొనేట్ చేయొచ్చు, అంటే బేబీ చనిపోయినప్పుడు, లేదు ఎక్సెస్గా వస్తున్నా కానీ డొనేట్ చేయొచ్చు. అంటే మనకి ఈ ఫెసిలిటీ కూడా హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో ఎక్కువగా ఉంది, కానీ మిగతా వాటిల్లో కూడా ఇంకా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సిటీస్ లెవెల్లోనే ఉంది, టౌన్ లెవెల్స్ లో ఇప్పుడు మొత్తం డెవలప్ చేస్తున్నారు. మదర్స్ ని మోటివేట్ చేయాలి కదా, మెయిన్ అందరికీ అంత గొప్ప ఇది ఉండదు, భయం ఉంటుంది, ఏవేవో రకరకాల భయాలు. సో మేము ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎవరికైనా ఎక్కువ మిల్క్ వస్తున్నా, లేదు మీకు పిల్లలు లేనప్పుడు చనిపోయారు అని అనిపించినా, ఇవ్వదలుచుకున్నా, కొంతమందికి 6 months 1 year ఫీడ్ చేశాను అయినా వస్తున్నాయి అనుకున్నా, ఎవరైనా కూడా మిల్క్ ని డొనేట్ చేయొచ్చు. దాన్ని కూడా వాళ్ళన్ని చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ మదర్ కి ఏమన్నా వేరే రోగాలు ఉన్నాయా, ఈ మిల్క్ ఏమన్నా ఇవ్వగలమా లేదా, అవన్నీ చెక్ చేసే ఇస్తారు. So no worries. Okay, okay. Thank you, ma'am. Right. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.